హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతుర్య తెలుగు వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఏ బ్యాంగిల్స్ అయినా వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి బ్యాంగిల్స్ అనేవి ఎక్కుతాయి. మనకి తీసేటప్పుడు బ్యాంగిల్స్ అనేది అంత ఈజీగా అయితే రావు కదండి. అలా రాకుండా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఇంట్లో కవర్స్ ఉంటే కవర్స్ అయితే యూజ్ చేసి మనం బ్యాంగిల్స్ అనేది తీయడానికి ఉపయోగిస్తాము. అదేవిధంగా సోప్ పెట్టేసి కూడా మనం బ్యాంగిల్స్ అయితే తీయడానికి ఉపయోగిస్తాం కదండి. అలా చేయకుండా మనం ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవటం వల్ల మనం బ్యాంగిల్స్ అనేది ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మన ఇంట్లో ఇలా సాక్స్లు అయితే ఉంటాయి కదండి. ఈ విధంగా మన హ్యాండ్కి అనేది ఈ విధంగా సాక్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మన హ్యాండ్కి సాక్స్ వేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ అయితే మనము సాక్స్లో లోపలికి అయితే బ్యాంగిల్స్ అనేది లోపలికి ఎక్కించేయాలి. ఎక్కించేసిన తర్వాత చూడండి, సాక్స్ని మనది చిన్నగా అయితే ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం సాక్స్ను రిమూవ్ చేసేటప్పుడు చూడండి, మన బ్యాంగిల్స్తో పాటు మనకి సాక్స్ కూడా మనకి ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. మనకి కష్టపడకుండానే చాలా ఈజీగా సింపుల్గా అయితే మనము బ్యాంగిల్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. మనం సోప్ పెట్టి మనం బ్యాంగిల్స్ని అయితే పాడు చేయకుండా ఈ విధంగా చిన్న టిప్ అయితే ఉపయోగించి మనం బ్యాంగిల్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ విధంగా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ నేను ఒక చాక్లెట్ అనేది తీసుకున్నానండి. చాక్లెట్ కవర్ అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ నేను చాక్లెట్ కవర్ పైన మనం చాక్లెట్ తీసేసుకొని మనము ఈ విధంగా ఈ కవర్ని మనం ఇప్పుడు దేనికి ఉపయోగిస్తున్నామో చూడండి. చూడండి, ఇలా మనము వాటర్ బాటిల్స్ అయితే ఒక్కొక్కసారి మనం తీసుకుంటూ ఉంటాం. మన హ్యాండ్ బ్యాగ్లో కానీ బ్యాగ్స్లో కానీ ఈ విధంగా వాటర్ పెట్టినప్పుడు మనకి వాటర్ అనేది కొంచెంగా లీక్ అవుతూ ఉంటుంది కదండి. అలా లీక్ అయినప్పుడు మనకి అందుబాటులో అయితే మనకి ఈ బ్యాగ్లో ఎప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో కానీ మన బ్యాగ్స్లో ఎప్పుడు ఈ విధంగా చాక్లెట్స్ అనేది ఉంటాయి కదండి, 1 రూపీ చాక్లెట్స్. ఈ విధంగా కవర్ మనం తీసేసుకొని మనం బాటిల్కి ఈ విధంగా పెట్టేసుకొని డబుల్ ఫోల్డ్లో పెట్టేసుకొని మనం క్యాప్ పెట్టుకోవటం వల్ల వాటర్ బాటిల్లో నుంచి మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా మనకి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, మనకి ఈజీగా మనం ఏ ఊరు వెళ్ళాలనుకున్నా ఎక్కడికి పెట్టుకోవాలని బ్యాగ్లో మనం వాటర్ బాటిల్ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా మన బ్యాగ్ అనేది తడవకుండా ఉండడానికి ఈ టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, మనము కర్రీస్లోకి కానీ పెరుగు చట్నీలోకి కానీ మనము బిర్యానీ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఆనియన్స్ అనేది ఒక్కొక్కసారి మనము ఎక్కువగా కట్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాం కదండి. కట్ చేసి పెట్టినప్పుడు మనకి అవి ఎక్కువైపోతూ ఉంటాయి. ఈ విధంగా మనము ఎక్కువైందనేసి పక్కన పెట్టేస్తాం కదండి. ఆ పక్కన పెట్టేయడం వల్ల మనకి ఆనియన్ అనేది వాడిపోయి మనకి అది మళ్ళీ నెక్స్ట్ టైం మనకి ఉపయోగపడుకోవడానికి చాలా ఉపయోగపడదండి. ఆ విధంగా ఉపయోగపడకుండా మనం ఆనియన్స్ పడేయడం ఎందుకండి. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేది చాలా ఎక్కువ రేటుగా ఉన్నాయి కదండి. ఈ చిన్న టిప్తో అయితే మనం ఆనియన్స్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండడానికి టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఆ టిప్ ఏందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఒక కంటైనర్ బాక్స్ అనేది తీసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి. హాఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని ఎక్కువగా ఉన్నటువంటి ఆనియన్స్ అనేది ఈ విధంగా మనము ఆ వాటర్లో పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవడం వల్ల మనకి 2-3 డేస్ అయినా సరే ఆనియన్ అనేది వాడిపోకుండా మనకి ఫ్రెష్గా ఉండడానికి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, మనకి ఎక్కువగా ఉన్నా సరే ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్లో ఉన్నటువంటి ఫ్రెష్నెస్ అనేది పోకుండా మనకి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది మనకు. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు అనేది ఈ విధంగా మనం పొట్టు తీసుకోవాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటాం కదండి. మనం ఒక్కొక్కసారి అల్లం పేస్ట్ అనేది ఎక్కువగా వేసి పెట్టుకుంటాం కదండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము. ఆ విధంగా మనం పొట్టు తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ విధంగా మనకి ఈజీగా అయితే మనం తొందరగా మనకి వెల్లుల్లి మీద పొట్టు అనేది ఈజీగా ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, ఇక్కడ నేను వెల్లుల్లిపాయలను ఈ విధంగా కవర్లో అనేది వేసేసుకున్నానండి. కవర్లో వేసుకున్న తర్వాత మనము ఒక వాటర్ ఉన్నటువంటి బాటిల్ అనేది తీసేసుకొని ఈ విధంగా మనం వెల్లుల్లిపాయల మీద ట్యాప్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకి వెల్లుల్లిపాయ మీద ఉన్నటువంటి పొట్టు అనేది ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనము ఈ వెల్లుల్లిపాయల మీద మనం ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వల్ల ఈజీగా అయితే దాని మీద ఉన్నటువంటి పొట్టు అనేది మనకి రిమూవ్ అవుతుంది. ఈ వాటర్ బాటిల్తో కాదండి, మనకి ఇంకా టీస్ తాగే మనకి స్ట్రైనర్స్ ఉంటాయి కదండి, మనము టీ వడపట్టుకునే స్ట్రైనర్స్.
ఆ స్ట్రైనర్ అయినా సరే తీసేసుకొని దీని మీద ట్యాప్ చేయడం వల్ల మనకి దీని మీద ఉన్న పొట్టు అనేది ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువసేపు కష్టపడకుండా తక్కువ టైంలోనే మనము ఈజీగా అయితే ఈ విధంగా వెల్లుల్లిపాయల మీద ఉన్నటువంటి పొట్టు అనేది ఈజీగా అయితే మనము రిమూవ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా పిక్నిక్స్ కానీ ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఈ విధంగా మనము వంట చేసుకునేటప్పుడు ఈ విధంగా వెల్లుల్లిపాయల మీద పొట్టు అనేది ఈజీగా రావాలి అనుకుంటే మనము ఈ విధంగా అయితే కవర్లో వేసేసుకొని మనం ఈ విధంగా చేసేసుకోవడం వల్ల పొట్టు అనేది ఈజీగా మనకి రిమూవ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మనకి అందుబాటులో అనేది ఉండవు కదండి, టీ స్ట్రైనర్స్ కాకుండా మనకి పప్పు గుత్తి కానీ ఇలాంటివి అయితే మనకి అందుబాటులో ఉండవు. అలాంటప్పుడు మనకి ఎక్కువగా అందుబాటులో ఉండేది వాటర్ బాటిల్సే కదండి. వాటర్ బాటిల్స్ అయినా సరే మనం ఈజీగా అయితే ఈ విధంగా వెల్లుల్లిపాయల మీద పొట్టు అనేది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఈజీగా అయితే వెల్లుల్లిపాయల మీద పొట్టు అనేది మనకు చాలా బాగా రిమూవ్ అయిపోయింది. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను వెల్లుల్లిపాయల మీద పొట్టు. చూడండి మనకి ఎంత బాగా ఈజీగా రిమూవ్ అయిపోయిందో. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.